హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీలత టైలరింగ్ క్లాసెస్. ఈరోజు మీకు చిన్న పిల్లల లాంగ్ ఫ్రాక్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి. దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చోలీ లెంత్ అనేది కొలుచుకోవాలి. చోలీ లెంత్ అనేది 8 ఇంచెస్ ఉంది, కానీ నేను ఒక 8.5 ఇంచెస్ నేను ఎక్స్ట్రాగా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా లెంత్ అనేది పెంచుతున్నాను. మెజర్మెంట్లో పెంచమని అడిగారు, అందువల్లనే. ఆ తర్వాత 1 ఇంచు స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా తీసుకోవాలి. హాఫ్ ఇంచు పైన షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ వెళ్ళిపోతుంది. కింద హాఫ్ ఇంచు మామూలుగా చోలీ ఉన్ను కింద లేయర్ జాయింట్ చేసుకోవడానికి కావాల్సి వస్తుంది. కాబట్టి 8.5 ఇంచులు మనం రెడీ కావాలి అనుకున్నప్పుడు 1 ఇంచు ఎక్స్ట్రాగా తీసుకోవాలి. అది వచ్చేసి 9.5కి అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ అండి. చిన్నపిల్లల షోల్డరు 4.5 ఇంచులు పెడితే సరిపోతుంది. ఎందుకంటే హెల్తీగా ఉన్న పిల్లలది మాత్రం 5 ఇంచులు పెట్టాలి. సన్నగా ఉన్న పిల్లలది 4.5 సరిపోతుంది. ఆర్మ్ హోల్ కూడా 4.5 ఇంచులేనండి. బస్ట్ లూజ్ వచ్చేసి 26 ఇంచులు ఉంది. 26 ఇంచుల్లో 4 భాగాలు చేస్తే 6.5 ఇంచులు. వెస్ట్ లూజ్ వచ్చేసి మామూలుగా చిన్నపిల్లలకి సేమ్ ఉంటుందండి. బస్ట్ ఒకటి వెస్ట్ ఒకటి రెండు సేమ్గానే ఉంటాయి. దాంట్లో ఫిట్టింగ్ కోసం అంత ప్రాబ్లం ఏం రాదు. హెల్తీగా ఉన్న పిల్లలైనా సరే ఎవరైనా సరే ఒక 10 ఇయర్స్ లోపల పిల్లలకి బస్ట్ వెస్ట్ రెండు ఈక్వల్గానే ఉంటాయి మ్యాక్సిమం. కాబట్టి వెస్ట్ లూజ్ కూడా 6.5 ఇంచులే. ఇక్కడ ఒక హాఫ్ ఇంచు నేను మైనస్ చేసుకుంటున్నాను నడుము దగ్గర, ఓన్లీ షేప్ కోసమే. అంటే ఫ్రాక్ వేసుకున్నప్పుడు నడుము దగ్గర షేప్ అనేది చక్కగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా ఖర్చు పెట్టుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పొడవు వచ్చేసి 8.5 ఇంచులు రెడీ కావాలి. కాబట్టి నేను 9.5 ఇంచులు 1 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకున్నాను కుట్ల కోసం. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ 4.5 ఇంచులు తీసుకున్నాను. చిన్నపిల్లలకు ఆర్మ్ హోల్ అనేది సన్నగా ఉంటుంది కాబట్టి 4.5 ఇంచులు మాత్రమే తీసుకున్నాను. దీనికి ఆర్మ్ హోల్ తీసుకున్న తర్వాత లెంత్ తీసుకున్న తర్వాత బస్ట్ లూజ్ తీసుకున్నాను. బస్ట్ లూజ్ వచ్చేసి 26 ఇంచులు. 26 ఇంచుల్ని 4 భాగాలుగా చేస్తే 6.5 ఇంచులు వస్తుంది. వెస్ట్ లూజ్ కూడా సేమ్ టు సేమ్ అండి. నడుము లూజ్ అనేది అది కూడా సేమ్ 6.5 పెట్టుకున్నాను. ఎక్స్ట్రాగా ఖర్చు వచ్చి ఒక 2 ఇంచులుగా పెట్టుకున్నాను. ఆ తర్వాత ఆర్మ్ హోల్ రౌండ్ అనేది గీస్తున్నాను. దీనికి పెద్ద మెజర్మెంట్స్ అవసరం లేదండి. నార్మల్గా ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇలా కర్వ్ తీసేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి చోలీ కటింగ్ రెడీ అయిపోయింది. ఇది ఫ్రంట్ సైడ్. మళ్ళీ బ్యాక్ సైడ్కి మళ్ళీ కట్ చేస్తాను. ఇప్పుడు ఇదే క్లాత్ని బ్యాక్ వేసేసి కట్ చేస్తాను. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ టచ్ చేయండి. నేను పెట్టే కొత్త వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తుంటాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి. మీ డౌట్స్ అన్నీ నేను క్లియర్ చేయడానికి కంపల్సరీగా ప్రయత్నిస్తానండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ని నేను ఇదే వేలో ఆపోజిట్లో తీసుకుంటున్నాను. ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను. ఎందుకంటే జిప్ వేసేటప్పుడు మనకి క్లాత్ అనేది ఇందులో కావాలి ఎక్స్ట్రాగా. అందువల్లనే నేను ఎక్స్ట్రాగా ఒక 1 ఇంచ్ అనేది తీసుకుంటున్నాను. 1 ఇంచ్ అంటే కరెక్ట్గా 1 ఇంచ్ నేను ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను, గుర్తుపెట్టుకోండి. మిగిలిందంతా సేమ్ టు సేమ్. బ్యాక్ పార్ట్ అనేది ఓన్లీ ఒక జిప్ వేయడానికి మాత్రమే నేను క్లాత్ అనేది ఎక్స్ట్రాగా తీసుకున్నాను. మిగిలిన మెజర్మెంట్ అంతా సేమ్. ఈ విధంగా చోలీ కటింగ్ అనేది కట్ చేసుకోవాలండి. చోలీ మాత్రం ఇంతే, ఇంతకు మించి ఏం లేదు. స్టిచ్చింగ్లో మీకు నెక్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ టచ్ చేయండి. నేను పెట్టే కొత్త వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ.